తుల రాశివారు 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉంటారో మీకోసం 2025లో తుల రాశి వారికి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. కొన్ని కీలక విషయాలను గమనించాలి. సానుకూలతలు. సంపాదనలో మెరుగుదల. మీరు ఈ ఏడాది కొత్త ఆర్థిక అవకాశాలను పొందుతారు. వ్యాపారం లేదా ఉద్యోగ మార్పు ద్వారా ఆదాయంలో వృద్ధి సాధ్యమవుతుంది. గత పెట్టుబడుల లాభం. మీరు గతంలో పెట్టుబడి పెట్టిన కొన్ని నిధుల నుంచి అనూహ్యంగా లాభం పొందే అవకాశముంది. చాలించాల్సిన అంశాలు. అనుకోని ఖర్చులు. అప్రయత్నంగా పెద్ద మొత్తంలో ఖర్చులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ప్రయాణాలకు విపరీతంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల జాగ్రత్త. కొత్త పెట్టుబడులు చేస్తూ శ్రద్ధ వహించాలి. అనవసర రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా భూసంపద లేదా షేర్ మార్కెట్లో మితమైన ధైర్యంతో ముందుకు వెళ్ళండి. పరిహారాలు. గోవు పూజ చేసి ప్రతి నెలా శుక్రవారంలో ఆహారం దానం చేయండి. దక్షిణామూర్తి లేదా శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అవసరం ఉంటే ఒక ఆర్థిక నిపుణుని సలహా తీసుకుని పెట్టుబడులు ప్లాన్ చేయండి. 2025లో తుల రాశి వారికి కుటుంబం మరియు సంబంధాలపై ప్రభావం. సానుకూలతలు. కుటుంబంలో సౌభాగ్యం. ఈ ఏడాది మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందం వాతావరణం ఉంటుంది. పాత వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. మిత్రులు మరియు బంధువులు. మీకు మంచి మిత్రుల మద్దతు లభిస్తుంది. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా పాత పరిచయాలు కొత్త అవకాశాలకు దారితీస్తాయి. వేదికలు మరియు వేడుకలు. కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు, వివాహం, కొత్త ఇంటి గృహప్రవేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలించాల్సిన అంశాలు. అనవసరమైన సంఘర్షణలు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వాటిని సమయోచితంగా పరిష్కరించాలి. సమయాభావం. పని వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం వల్ల కొంత అసంతృప్తి తలెత్తవచ్చు. సమయాన్ని బాగా నిర్వహించడం కీలకం. బంధాలకు ప్రాముఖ్యత. మీ జీవిత భాగస్వామి లేదా ముఖ్యమైన బంధువులతో మీరు ఓపికగా వ్యవహరించడం అవసరం. మీ మాటలు మరియు ప్రవర్తనపై జాగ్రత్త వహించండి. పరిహారాలు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయడం ద్వారా కుటుంబంలో శ్రేయస్సు కుదురుతుంది. పితృదేవతల పూజ లేదా తర్పణం చేయడం ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదివారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీ కుటుంబ సంబంధాలలో శక్తి మరియు ఏకమత్యాన్ని కలిగిస్తుంది. 2025లో తుల రాశి వారికి కెరీర్ మరియు వ్యాపారంలో ఎలా ఉంటుందో పరిశీలించాం. కెరీర్. ప్రమోషన్ లేదా గుర్తింపు. ఈ సంవత్సరం ఉద్యోగాల్లో ఉన్నవారు మీ కష్టపడే నైపుణ్యాన్ని ఆధారంగా మంచి గుర్తింపు పొందుతారు. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల సాధ్యం. కొత్త అవకాశాలు. కొత్త ఉద్యోగ ఆఫర్లు రావచ్చు, కానీ వాటిని బాగా పరిశీలించి మాత్రమే అంగీకరించండి. ఇది ముఖ్యంగా విదేశీ అవకాశాలకు ప్రాముఖ్యత కలిగిన కాలం. ఒత్తిడి మరియు సమయ నిర్వహణ. మీరు మరింత పనిభారం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది కష్టపడి పనిచేసి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం కలిగిస్తుంది. వ్యాపారం, బిజినెస్. కొత్త ఒప్పందాలు. వ్యాపారులకు ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా కనిపిస్తుంది. కొత్త భాగస్వాములు లేదా ఒప్పందాలు మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తాయి. పాత పెట్టుబడుల లాభాలు. గత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. వ్యాపార వ్యయాలను సరిగ్గా నియంత్రించగలిగితే మంచి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. స్పర్ధ లేదా సమస్యలు. మీ వ్యాపారంలో పోటీదారుల కారణంగా కొంత ఒత్తిడి అనుభవించవచ్చు. తగిన వ్యూహాలు వేసుకోవడం ద్వారా సమస్యల్ని అధిగమించవచ్చు. చాలించాల్సిన అంశాలు. ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. కొత్త అవకాశాలను ముందుగా పరిశీలించి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానండి. నాణ్యతపై దృష్టి.
పని నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మీరు మీ స్థాయిని పెంచుకోవచ్చు. పరిహారాలు: గణేశుడికి పూజ చేయడం. ప్రతి బుధవారం గణపతి పూజ చేయడం ద్వారా కెరీర్ మరియు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజించండి. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి సుపారీ, పళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ధ్యానం మరియు యోగం. దైనందిన ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ధ్యానం మరియు యోగం చేయడం మంచిది. 2025లో తుల రాశి వారికి ప్రేమ మరియు వివాహ జీవితంలో ప్రభావం. ప్రేమ, లవ్ లైఫ్. కొత్త పరిచయాలు. ఈ ఏడాది మీకు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అది ప్రేమలో మారిపోవచ్చు. ఇది ముఖ్యంగా మే నుండి ఆగస్టు మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుత సంబంధాలు. ఉన్న ప్రేమ సంబంధంలో మరింత నమ్మకం మరియు అనుబంధం పెరుగుతుంది. కానీ మీ భాగస్వామితో స్పష్టమైన మరియు ఓపికతో కూడిన సంభాషణ అవసరం. చిన్న గొడవలు. కొంతకాలం చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అవి సర్దుబాటు చేసుకోవడంలో మీ సహన శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. వివాహం, మ్యారేజ్. వివాహ సూచనలు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్, జూలై మరియు నవంబర్ నెలలు వివాహానికి శుభఫలితాలను అందిస్తాయి. వివాహితులకు. ఇప్పటికే వివాహితులైన వారికి ఈ సంవత్సరం మరింత సాన్నిహిత్యం మరియు ప్రేమతో కూడిన సమయం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ విషయాల వల్ల చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. అవి అర్థవంతమైన సంభాషణతో పరిష్కరించవచ్చు. చాలించాల్సిన అంశాలు. నమ్మకం మరియు సంయమనం. మీ భాగస్వామితో నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అనవసరమైన అనుమానాలకు తావు ఇవ్వకండి. సమయాన్ని కేటాయించండి. మీరు కెరీర్ లేదా ఇతర పనులతో బిజీగా ఉన్నప్పటికీ మీ భాగస్వామికి కేటాయించే సమయాన్ని ప్రాధాన్యంగా చూడండి. పరిహారాలు. వెనుక బలంతో ఉండేందుకు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవికి పూజ చేసి మధుర పదార్థాలు నైవేద్యంగా పెట్టండి. శాంతి కోసం శనివారం హనుమాన్ చాలీసా పఠించి ఆంజనేయ స్వామికి సీజనల్ పండ్లను సమర్పించండి. సౌహార్దత కోసం ప్రతి నెల పౌర్ణమి రోజున చంద్రుడిని అభివందించండి మరియు దుర్గాదేవికి పూజ చేయండి. 2025లో తుల రాశి వారికి ఆరోగ్యంపై ప్రభావం. సానుకూలతలు. ఆరోగ్యపరమైన స్థితి మెరుగుదల. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం సాధారణంగా మంచి స్థితిలో ఉంటుంది. మీరు మీ దినచర్యలో కొంత క్రమశిక్షణను పాటిస్తే శారీరక శక్తి మరియు ఉత్సాహం మరింత మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత. పనిలో మీరు జాగ్రత్తగా ఉండటంతో పాటు మీలో మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ధ్యానం, యోగం వంటి ఆధ్యాత్మిక క్రియాకలాపాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. జాగ్రత్త వహించవలసిన అంశాలు. ఒత్తిడి మరియు గుండె సంబంధిత సమస్యలు. అధిక ఒత్తిడి వల్ల తలెత్తే మానసిక సమస్యలు లేదా గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త వహించాలి. మీ పని బరువును సమర్థంగా నిర్వహించండి. ఆహారం మరియు జీవనశైలి. అనారోగ్యకరమైన ఆహార పద్ధతులు, మితిమీరిన పని వల్ల శారీరక అలసట కలగవచ్చు. సమయానికి భోజనం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యమైంది. చాలిన నిద్ర. నిద్రలేమి వల్ల శారీరక మరియు మానసిక అనారోగ్యం కలగవచ్చు. కనీసం 7 నుంచి 8 వరకు గంటల నిద్ర అవసరం. సీజనల్ ఇన్ఫెక్షన్లు. వాతావరణ మార్పుల సమయంలో జలుబు, దగ్గు లేదా వైరల్ ఫీవర్కు గురయ్యే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారాలు. ఆధ్యాత్మిక పద్ధతులు. ప్రతి సోమవారం లేదా శనివారం శివుడికి పూజ చేసి బెల్లం లేదా పాలు నైవేద్యంగా సమర్పించండి. ప్రాణాయామం మరియు ధ్యానం రోజువారీ చేయండి. ఆరోగ్య దానం. అవసరమైన వారికి మందులు లేదా ఆహారం దానం చేయడం. పండితులకు లేదా గుడిలో పండ్లు మరియు పసుపు దానం చేయండి. జల సంబంధ పూజలు. ప్రతిరోజు నదీ దేవతలకు నమస్కరించడం లేదా శివలింగానికి నీరు పోసి పూజ చేయడం మేలు చేస్తుంది.
2025లో తులరాశి వారికి జరగబోయే మంచి విషయాలు. ఆర్థిక స్థితి మెరుగుదల. మీరు ఈ ఏడాది మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించే అవకాశాలు ఉంటాయి. గతంలో పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుల నుంచి మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు. కుటుంబంలో శుభకార్యాలు, గృహప్రవేశం లేదా వివాహాలు జరగవచ్చు. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కెరీర్లో అభివృద్ధి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. కొత్త అవకాశాలు, ముఖ్యంగా విదేశీ అవకాశాలు, దిశ మార్చే సమయాన్ని తెస్తాయి. ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్నవారికి మరింత సమీపంగా ఉండే సమయం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభముహూర్తాలు లభిస్తాయి. వివాహితులకు శాంతియుతమైన కుటుంబ జీవనం ఉంటుంది. ఆరోగ్యం పరంగా. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా మీరు యోగా, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుంటే. చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం మరియు మానసిక శాంతి. మీరు ఈ సంవత్సరం మరింత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతారు. మీ నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. పరిహారాలు చేయడం వల్ల మరింత శ్రేయస్సు. గణేశుడి పూజ. ప్రతి బుధవారం గణేశుడికి పూజ చేయండి. ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి పూజ. ఆర్థికంగా మరియు వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలకు ఉపయోగపడుతుంది. దానం మరియు సేవ. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మీ జీవితానికి మరింత శ్రేయస్సు అందుకుంటారు. 2025లో తులరాశి వారికి జరగబోయే కొన్ని ప్రతికూలమైన విషయాలు, చెడు విషయాలు. ఆర్థిక సమస్యలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యం, ప్రయాణాలు లేదా కుటుంబ అవసరాల కారణంగా భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడులు సరిగ్గా నిర్వహించకపోతే నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు లేదా డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం. అప్రమత్తంగా లేకుంటే ఆర్థిక నష్టం లేదా నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబం మరియు సంబంధాలు. అభిప్రాయ భేదాలు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా మితిమీరిన అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యులతో భావోద్వేగాలు కాపాడుకోవడం ముఖ్యమైనది. సమయాభావం. పని బరువు కారణంగా కుటుంబానికి సమయం కేటాయించకపోవడం వల్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. కెరీర్ మరియు వ్యాపారం. ఒత్తిడి మరియు ఒడిదుడుకులు. ఉద్యోగంలో పెరిగిన పనిభారం లేదా సహచరులతో వివాదాలు మీ మనస్తత్వంపై ప్రభావం చూపవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులలో ఆలస్యం లేదా లాభాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. తప్పుడు నిర్ణయాలు. తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక, వ్యక్తిగత లేదా కెరీర్ విషయంలో ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు.